హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే డాకు మహారాజ్ మూవీ చూసి రావడం అయితే జరిగింది. ఇంకా మూవీ నాకు ఎలా అనిపించింది అన్న విషయానికి వస్తే, సో మూవీ అయితే నాకు నచ్చింది. సో ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఒక పాపని కాపాడడానికి బాలయ్య బాబు గారు గార్డియన్ గా అయితే వెళ్తారు. అసలు ఆ పాపకి బాలయ్య బాబు గారికి సంబంధం ఏంటి, ఈ మధ్యలో డాకు మహారాజ్ ఎవరు అన్నది తెలియాలంటే చెప్పేస్తారు, మూవీ చూడాల్సిందే. సో ఇంకా మూవీలో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బాలయ్య బాబు గారి వన్ మ్యాన్ షో. సో బాలయ్య బాబు గారు ఒక రేంజ్ లో ఇచ్చి పడేశారు. బాలయ్య బాబు గారిదే ఒక హైలైట్ అంటే, ఆయనకి తగ్గట్టుగా ఎలివేషన్ ఇస్తా బీజిఎం కొట్టాడు చూడండి తమను. బా 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 ఒక కాటన్ మ్యాన్షన్ హౌస్ పోయి ఇచ్చి మరీ కొట్టించినట్టుంది తమన్ చేత. ఆ రేంజ్ లో కొట్టాడు. నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే, మూవీ చూడాలి అనుకున్నోళ్ళు మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. బేవచ్చంగా సీట్లు అదిరిపోతాయి మీకైతే. ఇంకా ఫర్దర్ థింగ్స్ చూసుకుంటే, మూవీలో ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం అయితే జరిగింది. అంటే ఏదో ఈ క్యారెక్టర్ ని ఊరగా పెట్టారంటే పెట్టారు అన్నట్టుగా అయితే కాకుండా, ఈ క్యారెక్టర్ కూడా కొంచెం పర్లేదు. అంటే బేసిక్ గా ఊర్వశి రూటేలా మనం ఓన్లీ సాంగ్ ఐటమ్ సాంగ్ వరకే పెట్టారనుకుంటాం కదా, లేదు ఆ అమ్మాయికి కూడా కొంచెం ఒక చిన్న రోల్ అయితే ఇచ్చారు. మూవీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి రోల్ ఇచ్చారు. అంటే ఎందుకంటే ఈ క్యారెక్టర్ అన్నట్టు కాకుండా, మూవీ అయితే రెగ్యులర్ బాలయ్య బాబు గారి రొటీన్ మూవీ టెంప్లెట్స్ లాగే వెళ్తా ఉండిద్ది. నాకైతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మొత్తం సింహ మూవీ అయితే గుర్తొచ్చింది. ఆ రేంజ్ ఎలివేషన్లు, ఆ రేంజ్ ఇది మళ్ళీ ఆ వైబ్స్ అయితే వచ్చాయి నాకైతే. సో నాకు నచ్చని ఒకే ఒక థింగ్ ఏంటంటే, ఇది బాలయ్య బాబు గారి ప్రతి సినిమాలో అయితే ఉంటది. ఏంటి అంటే, విలన్ని ఒక రేంజ్ లో చూపించి బాలయ్య బాబు గారి దగ్గరికి వచ్చేసరికి ఒక ఏదో జస్ట్ అలా కొడితే చచ్చిపోయాడు అన్నట్టు చూపిస్తారు. నాకు నిజం చెప్పాలంటే బాలయ్య బాబు గారి ప్రీవియస్ మూవీస్ లో నచ్చని థింగ్ ఇదేనండి. విలన్ ని చూపించినప్పుడు ఆ విలన్ తో బాలయ్య బాబు గారికి ఒక మంచి ఫైట్ అనేది పడాలి. ఇద్దరు భయంకరంగా ఫైట్ చేసుకొని ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు విలన్ ని ఆ రేంజ్ లో విలన్ ఎంత క్రూరుడా అని చెప్పి చూపించిన అతన్ని సింపుల్ గా చంపేస్తే అసలు అంత ఫీల్ రాదు. ఏదో జస్ట్ బాలయ్య బాబు వచ్చి క్యాజువల్ గా చంపేశాడు అంతే అన్నట్టుగా. బట్ ఇంకా మిగిలిన థింగ్స్ చూసుకుంటే అంతా బాగానే ఉన్నాయి. ఈ మూవీ థియేటర్ లో చూడాలా అంటే, థియేటర్ కి నార్మల్ ప్రైజ్ గా ఇచ్చారు టికెట్ ప్రైజెస్. ఏడైతే తెలంగాణలో ఎలాంటి ప్రైజెస్ హైక్ చేయలేదు, నార్మల్ ప్రైజెస్ ఉన్నాయి. సో మూవీ అయితే థియేటర్ లో చూడండి. ఐ రికమెండ్. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో అయితే చూడండి. లేదు ఏం చూస్తాము ఎంత పెట్టలేము అది ఇది అనుకుంటే పర్లేదు, ఓటీటీలో వెయిట్ చేసి ఓటీటీలో కూడా చూడొచ్చు. సో పర్టికులర్ గా థియేటర్కే వెళ్ళి చూడాల్సిన మూవీ అయితే నేను అన్ను. బట్ మాస్ ఆడియన్స్ బాగా బాలయ్య బాబు మేనియాలో ఉన్నోళ్ళు వీళ్ళైతే కంపల్సరీ అయితే వెళ్ళి చూడండి బాబు. మీరైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. బాలయ్య బాబు గారి కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా ఇది గైస్ డాకు మహారాజ్ మూవీ అయితే. మూవీ మీకు ఎలా అనిపించింది, మీరు కనుక చూసుంటే ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will see you on next video. Bye.